హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ వేపుడు చేసేద్దాం. ఈరోజు నేను ఈ తెల్ల వంకాయలు తీసుకున్నానండి. ఇక్కడ యూఎస్లో ఇలాగే దొరుకుతాయి, అంత ఫ్రెష్గా ఏమి ఉండవు. సో వీటితోటి ఇప్పుడు వేపుడు చేసేద్దాం, ఓకేనా? చూసారా, వంకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఉప్పు నీళ్ళలో వేసాను వంకాయల్ని. సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు. ఈ కూర మొత్తం పచ్చిమిరపకాయలతోటే ఉంటుందండి, మనం అసలు కారం వాడము, ఓకేనా? ముందుగా ఒక పాత్ర పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర కొంచెం పడతాయండి, ఓకేనా? ఒక స్పూన్ కొంచెం వేసుకుందాం, బాగుంటుంది వంకాయలు శనగపప్పు. అన్నీ వేగనిచ్చాక ఉల్లిపాయలు కూడా వేసేద్దామండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయ కూడా వేసుకుందాం. మిక్స్ చేసేసుకుందామే. ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం, కొంచెం పసుపు. చూసారా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, వేసేసుకుందాం. చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలతోటే వాడతాం కదా కారం మొత్తము, అందుకని చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు కాసేపు వేగనిద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్. చూస్తున్నారు కదా, చక్కగా వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం వంకాయ ముక్కలు తాలింపులో. ఇలా తాలింపులో అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ మనకు సరిపడంత, అంటే నేను ఆల్రెడీ తాలింపులో వేసానండి, అందుకే కొంచెం వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో మన వంకాయ. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఒకసారి కలిపేసుకుందామే. కాస్త వేగనిద్దాం, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. బాగా వేగిపోయింది, కలిపేసుకుందాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి కొంచెం కొత్తిమీర వేసేసి కాసేపు మళ్ళీ ఉడికించుకుందాం. కాస్త కొత్తిమీర ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందండి. ఈ టైంలో మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము బాగుంటుంది, ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుందండి. నా దగ్గర ఉంది కానీ నేను వాడట్లేదండి, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు, కొబ్బరి తీయగా అనిపిస్తుంది, అందుకని నేను వేయను. మూత పెట్టేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. మన వంకాయ వేపుడు అయిపోయింది. ఒక్కసారి కలుపుకొని, యాక్చువల్లీ ఇది పచ్చిమిరపకాయల
వంకాయ అని కూడా అంటారండి, అంటే వంకాయ పచ్చిమిర్చి అని కూడా అంటారు. దీనికి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఓకేనా, అలాగే కాస్త చిటికెడు మిరియాల పొడి వేసేసుకుందాం. కలిపేసుకొని కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేస్తే అయిపోయింది, అంతే. ఇలాగే మూత పెట్టేద్దామండి. ఆ వేడికి కాస్త ఫ్లేవర్ అంతా దిగిపోతుంది, ఓకేనా. చూసారా అండి, మన వంకాయ వేపుడు అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, రుచి కూడా అంతే గొప్పగా ఉంటుందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ కలుస్తాను. బాయ్.